హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈ వీకెండ్ అయితే మా ఓల్డ్ మనీ పార్టీ పెట్టుకుందాం అన్నారు. ఇప్పుడైతే పార్టీకి స్టార్ట్ అవుతున్నాం. దగ్గరలో కాకుండా దారపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర అక్కడే వండుకుని అక్కడే ఎంజాయ్ చేసేద్దాం అనేసి అన్నారు. మా వాళ్ళు అయితే గిన్నెలన్నీ చెదిరేస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళతో కలిసి మా ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తాం. ఈ వీడియో అయితే ఎక్కడి వరకు చూడండి. మేము అక్కడ వండుకునే విధానము, మేము ఎంజాయ్ చేసే విధానం ప్రతిదీ కూడా ఈ వీడియోలో చూపిస్తాం. ఈ వీడియో అయితే మిస్ కాకండి. మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం గిన్నెలు అన్నీ చెదిరేసుకుని వెహికల్ మీద అయితే బయలుదేరిపోయాం. దారపల్లి వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంటుందండి. ముందు ఒకసారి వెళ్ళాను నేను, అప్పుడు వీడియోలు గట్టా తీయలేదు నేను. ఇప్పుడు రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి వీడియోలు అయితే తీస్తున్నాను. ఒక్కసారి వెళ్ళామంటే చాలా బాగా నచ్చుతుంది మనకి దారపల్లి వాటర్ ఫాల్స్. ఇది ఎటు సైడ్ ఉందంటే కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం వమ్మంగి ఉత్తరకంచి పెద్దిపాలెం గుంట వెళ్తే మనకి నెక్స్ట్ వచ్చేది ఈ దారపల్లి వాటర్ ఫాల్స్ అండి. అక్కడ చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి గట్ట. ఎవరైనా ఫుల్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్తో ఈ దారపల్లి వాటర్ ఫాల్స్ అయితే వెళ్ళండి. దారపల్లి అయితే వచ్చేసాం. ఈ ఎక్కడెక్కి దిగితే దారపల్లి వచ్చేస్తుంది. ఇక్కడ రోడ్డు బాగాలేదు కొద్దిగా, ఈ రోడ్డు సదిరారు. ఈ త్వరలో ఈ రోడ్డు కూడా వేసేస్తే మనకి ట్రావెలింగ్ చాలా బాగుంటుంది. ఇంకా దారపల్లి వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయొచ్చు. దారపల్లిలో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు వాటర్ ఫాల్స్ దగ్గర. చుట్టూ పచ్చని కొండల మధ్యలో నది చాలా అద్భుతంగా ఉందండి. ఈ వాటర్ మొత్తం కూడా కొండల నుంచి వచ్చిందే. దాన్ని అక్కడ ఎదర ఆనకట్ట కట్టి వాటర్ని సేవ్ చేసి పంట పొలాలకు అయితే ఉపయోగిస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది చూడడానికి ఇదంతా. ఈ కొండల మధ్యలో వరి అయితే పండిస్తున్నారు. పత్తి తోటలో, జీడిమాటి తోటలో అయితే ఎక్కువగా ఉన్నాయి. పత్తి తోట, జీడిమాటి తోటలు అనేవి కొండల మీదైనా మెట్ల మీదైనా ఎలాగంటే పండిస్తారు, కానీ ఇలా వరి పండిస్తున్నారండి కొండ మీద అయితే. అదే చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మామూలు నేల మీదే మనం చేయలేకపోతున్నాం, ఇక్కడైతే ఇలా కొండల మీద పండించేస్తున్నారు. దారపల్లి అయితే వచ్చేసామండి. ఈ లోపలికి ఎలా వెళ్తే మనకు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాము. అయితే మేము ముందుగా భోజనం అవి వండుకొని తినేసి అప్పుడైతే వాటర్ ఫాల్స్ కాడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. ఈ వారం క్రౌడ్ బాగా ఎక్కువగా వచ్చినట్టున్నారు. అసలు ఎక్కడ ఖాళీ లేకుండా మాకు చాలామంది జనం బస్సుల మీద దిగేశారు. వాళ్ళందరినీ తీయకూడదు అనేసి మేము తీయలేదు. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా వచ్చారు ఈ వారం. ఎదర ఆల్రెడీ చాలామంది వచ్చేసారు. అప్పుడు మొదలెట్టు, నీకు లేదు ఉండాలా బా ఎక్కేపోయింది కదా జూమ్, అది ఉండాలి నీకు. యాక్షన్ కెమెరా కొనడానికి డబ్బు ఉండాలి కదా బా. ఎక్కడ ఉందా, ఎక్కడ ఉందా మనం అక్కడ అక్కడ. మా వాళ్ళు వంట వండటానికి అయితే పాత్రలు తోమడం మొదలు చేశారు. ఎవరికాలే పనులు చక్కగా కడుతున్నారు. నేను వాళ్ళని వీడియో చేస్తా కూర్చున్నాను. ఛానల్లో ప్రకటిస్తారండి కదా, రెండు సార్లు చెప్పేసి భారీ వర్షనే చాలా భారీ చెప్పినాడు. కరెంట్ కూడా 27 తారీఖు ఇంకా.
మొత్తానికి పొయ్యి అయితే అంటించారండి. వర్షం కారణం వల్ల పొయ్యి అయితే అంటుకుంటలేదు సరిగ్గానే. కాలుతుందా కాలదని డౌట్గానే ఉంది. మళ్ళీ ఆరిపోయింది మాకు పొయ్యి. మళ్ళీ కాయింతలు ఎట్టి వెలిగిస్తున్నారు. మొత్తం పుల్లలన్నీ తడిసిపోయినాయి. ఏమో అంటుకుంటలేదు. చిట్లు పైన పెద్ద చిట్లు అట్టుకునే ముందు అసలు చిట్లు ఎట్టి కాయింతలు పెట్టి మొత్తం మీద పొయ్యి అయితే అంటించాం. రాజుకో రాజుకో రాజుకో. ఆ కాగితం ఉందని చెప్పి కాలుతుంది. పొగ ఎక్కువ మంట తక్కువ. కాలుతుంది. అంటుకుందా 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 అంటుకుందా. మళ్ళీ కాలుతా లేదు ఇంకా. ఏ నీళ్ళరా తాగే లేకపోతే మాస్టర్ చూసుకుంటాను. పైన ఉత్తర దిశలో మొత్తం అందులో నేను మొత్తం ఉంది. దారిపల్లి ప్రాజెక్ట్ మొత్తం మొత్తం మేము వచ్చిన దాని నుంచి కూత అయితే ఇక్కడే తిరుగుతుంది. మా సామాన్లు కొట్టుకుపోదామని మేము అదురుపాటుగా ఉంటాం. మటుకు ఇది సామాన్లు అయితే లాక్కుని వెళ్ళిపోతాయి కూతులు. ఇక్కడ వంటలు వండుకునేటప్పుడు అయితే ఇది ఒకటి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కూతులను చూసుకోవాలి. ఒకరిద్దరము కంపల్సరీ వస్తువులు ఉన్న కాడ, లేకపోతే పట్టుకుని పోతాయి. అది చూడండి ఎలా దిగుతుందో. ఏదో ఒక వస్తువుని పట్టుకోవడానికి. కానీ మన మనుషులు బుద్ధికి మనం అందనిస్తామా? ముందే అందనం వాటికి ఏం అందక పాపం నిరాశతో వెనక్కి వెళ్తుంది కోతి. ఎన్నో వస్తుంది అది, ఇక్కడే ఉంటుంది. బాగోదు. మళ్ళీ కొంత కడలేదంటారు బాబు. మాసం కడగరా చేస్తాం కదా. మాసం బాగా చేస్తాం కదండి. పోసేసి నడిచింది పైకి వెళ్ళి కానీ పొలం తెలిసినంటరా. మా ఊళ్ళో అయితే మంచినీళ్ళు తేడానికి అయితే వెళ్ళారు. వాటర్ పట్టుకుని వస్తున్నారు అలా. ఇక్కడ మనకి వాటర్ పారుతున్నా ఆ వాటర్తో అయితే మనం వంటలు చేసుకోలేం కాబట్టి ఆ ఎదుర మనకి బిల్డింగ్లు కట్టిన కాడ పొలాలు అవి ఉన్నాయి. అక్కడి నుంచి మనం వాటర్ తెచ్చుకొని మన వంటలు అయితే వండుకోవచ్చు. వాటర్కి ఇబ్బంది ఏమి ఉండదు ఇక్కడ. మా చేత అయితే బరకలు అయితే తేలేదని కొద్దిగా ఫైర్లో ఉన్నాడు, కొద్దిగా కోపడుతున్నాడు. పొయ్యి అంటించి ఉల్లిపాయలు అయితే వేస్తున్నారు. ఓ పక్కన కలిపేసి బాయిల్ చేస్తున్నారు. వంట అది పెట్టిన తర్వాత బాగా మెత్తగా ఉంటుంది అనేసి బాయిల్ చేస్తున్నారు. మా ఓడు కోతిలా పైకి ఎక్కి పొలాలు అయితే ఎత్తుతున్నారు. ఇక్కడ పొలాలు అయితే అమ్ముతలేదండి, మనమే ఇంటికాడ నుంచి తెచ్చుకోవడం బెటరు, లేకపోతే కొని తెచ్చుకోవాలి. ఇక్కడైతే పొలాలు అయితే అమ్ముతలేదు. మేము అడిగాము, పొలాలు లేవంటున్నారు. ఎంత డబ్బులు ఇచ్చినా సరే వాళ్ళ ఇంటికాడ ఉన్న పొలాలు కూడా అమ్ముతలేదు. ఇక్కడ అడవిలో పొలాలు అనేవి ఏమో కాలడం లేదు వర్షం వచ్చినప్పుడు గట్ట. రాజేష్ ప్లీజ్ పొలంలో పొయ్యిలు సరిగ్గా కాలక మా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఏం చేయాలో కూడా అర్థం తెలియదు మాకు. వంటలు పూర్తయి అవ్వో కూడా తెలియదు. మా వాడు ఇంకా పొడి పుల్లలు ఏమన్నా ఉన్నాయేమో నేను అర్థానికి అయితే పైకి వచ్చాడు. ఇంకొక ఇద్దరు బయట ఎక్కడైనా జీడిమ తోటలో పుల్లలు ఇస్తామని వెళ్ళారు. ఎర్రబుడ్డి పైకి కోతులు కూడా పైన భలే ఉంది. పైన చూడు ఎంత బాగుంది. రమగండి కాకిరా పైన బంగారులా ఉంది. పైన బాగుంది.
చెప్పుడి పోని అందరూ పొలం కింద అమ్మయ్య, మొత్తానికి మా ఊళ్ళో ఏదోలాగా జీడిమడ పువ్వులు తెచ్చారు. డాక్టర్ ఇప్పుడు జాగ్రత్తగా రాజేశారు. ఊపు బాగా ఊపు. ఏం కాలే ఇచ్చేయండి త్వరగా. అదిగో మూత ఇయ్యో మీ ఇద్దరు వెళ్ళండి. మీ ఇద్దరు ఏదైనా పురుపులు ఉండాలి. ఆడేమో అట్లా 10 గంటలకు మొదలెట్టాం. ఇప్పటికి ఇంకా పొయ్యి మీద కుండ కూడా ఈటక్కలేదు. ఆడేమో 10 గంటలకి పెట్టిన 12:30కి మరిగింది. అంటే మా ఇబ్బందులు చూడండి, ఇక్కడ ఎంత ఇబ్బందులు పడుతున్నామో. ఇప్పుడు మరిగింది. ఇప్పుడు బిర్యానీ రైస్ అయితే వేస్తున్నాడు. పక్కన కూర అయితే రెడీ చేస్తున్నామని ముందుగా ఫ్రై చేసి తర్వాత కూర అయితే రెడీ చేస్తారు. ఆసన్నే 70% వరకు పెట్టేశారు. మిగతా ఫ్రై చేసినప్పుడు గట్రా మిగతా 100% వరకు పెట్టుకుని కూరకి దానికి రెడీ చేస్తున్నారు. ఫ్రై సిద్ధం అవుతుంది. ఇంకొకటి కారం పులిగయ్యానా కలపరా. రా కాలుతుందా? కాపాడకరా బాబు. మసాలాలు ఎక్కువేంట్రా. ఇంతలో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకో వంటలు దగ్గర పడిపోయినాయి. బిర్యానీ అయితే సూపర్ ఉడికింది. ఇంకా చల్లు అలా పక్కన పెట్టండి అన్న. జాగ్రత్త. పుల్లలో అయ్యి దొరకవు అనుకుంటే ప్యాకెట్లు కొని తెచ్చేసుకుందామండి బిర్యానీ కట్టనే. ఇక్కడికి వచ్చి ఇన్ని పొరాకులు పడాల్సి వచ్చింది పుల్లలు లేక. ఇప్పుడు చికెన్ కూరకైతే రెడీ చేస్తున్నారు. అంతలోకి ఫ్రై అయితే మాకు తినడానికి రెడీ అయిపోయింది కాబట్టి ఫ్రై అయితే తింటున్నాం. అంతలోకి మా వాళ్ళు కుక్ మాస్టర్ అయితే కూర అయితే రెడీ చేస్తున్నారు. ఫ్రై తింటా. ఎరా బామ్మర్ది ఫ్రై బాగుందా? ఫ్రై అయితే సూపర్ ఉందంటున్నారు మా వాళ్ళు. ఊళ్ళో మాట కూడా రాకలేదు మా వాళ్ళకి తింటానే. ఇంట్లో కూర చూద్దాం. కూర కూడా దగ్గర ఉడిపోయింది. ఇంకా మా కూరగాయలు ఫ్రై అయితే తినేసి పక్కన చిన్న కాలువ పడుతుంటే ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చేసారు అక్కడికి. పొలమంట రస చేస్తున్నారు ఇక్కడ. రా బాగుందిరా చెవిలో ఫోన్ ఇచ్చి. నేను రాను. మా ఊడైతే కాళ్ళలో ములిగి మంచి ప్రశాంతంగా గుడికాట అయితే కూర్చున్నాడు. ఎంతలో బిర్యానీ అయిపోయిందని కాగేశారు. ఫుడ్ అయితే తినేసి తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తాం. మొత్తానికి అయితే ఫుడ్ అయితే వచ్చింది. ఫుడ్ అయితే మొత్తాన్ని మా చేతికి రావడానికి ఒక 5 గంటలు అయితే పట్టిందండి. 10 గంటలకు మొదలెట్టాం.
3:30కి అయితే వంటలు అయినాయి. మధ్యలో ఫ్రైడ్ తినడం వల్ల బేగా ఆకలి లేదు మాకు. ఇవన్నీ మా ఊళ్ళో కూరలు వండుతామంటే మేము కాలువలో ములుగుతా కూర్చున్నాం. మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత కాకేశారు. సూపర్ అన్న, తిరగలేదు, తేడా లేదు ఇంకా. ఎలా ఉందిరా? బాగుంది, కుదిరింది బాగానే. బాగా మన వాళ్ళు బిర్యానీ ఎంత ఫేమస్, ఇక్కడ నీ బిర్యానీ ఎంత ఫేమస్. బాగుంది. సెట్ చేసుకోకపోతే మొత్తం అంతా పాడైపోతుంది. అది సమయానికి పొలంకి వెళ్ళి ట్రై చేయడం వల్ల బాగా కుదిరింది. ఇదోటి భోజనం అయితే చేసేసాం. ఇంకా వాటర్ ఫాల్స్కి అయితే బయలుదేరాలి ఈసారి. మొత్తం వాతావరణం అంతా చల్లగా అయిపోయింది, మబ్బేసింది. ఈసారి నుంచి మేము ఇక్కడికి రాబోతుకైతే మొత్తం అందరూ వెళ్ళిపోతున్నారు, ఇంకెవరు లేరు. ఇంక మేమే మిగిలాం ఇక్కడ. ఆ పైన వాటర్ ఫాల్స్ గారు ఎవరన్నా ఉన్నారో లేదనేది మేము వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. బాగా లేట్ అయిపోయింది, ఇప్పటికే 5 అయిపోయింది. ఇంకా వెళ్ళి తుఫాన్ ఒకటి అన్నారు, ఏం చెప్పలేము. మనీ ఎక్కడ ఉంటుంది కానీ గట్టిగా బాధేసింది అంటే కథల్లో అడవులు ఒకటి కాబట్టి చుట్టూరు. తిన్న వెంటనే నల్లపోతున్నారు మా వాళ్ళు, చాలా ఇబ్బందిగా నడుపుతున్నారు. ఏ సీతనా మంచి ఒకసారిగా ఉంది. నడిచి నడిచి ఒక వికెట్ అయితే డౌన్ అయిపోయింది. మా ఊరు చదవలు కింద ఎడుతున్నారు. ఇంకా మా సీతన్న కూడా జాగ్రత్తగా షటల్ బడిలా ఉన్నాడా. ఏ సీతన్న ఓపిక అయిపోయిందా? రా రా వేరా రా, నీకునా 3 వికెట్లు పడిపోయాయి, కూర్చుని కవర్లు పెట్టుకున్నారు. మా ఊరు తోడేసి లాగుతాడు. ఆ మధ్యలో ఇదంతా లోయ. ఆ రాయి చూడండి. మా బుజ్జని గడిరా చేస్తానండి ఈత మొత్తం లోయ. ఆ మధ్యలోంచే పై నుంచి వాటర్ మొత్తం కింద నుంచి వెళ్తుంది. ఇక్కడ ఒక చిన్న గృహ అయితే కనిపించింది నాకు, చిన్న గృహ. పెద్ద సొరంగం ఉంటుంది. అల్లేసింది పూర్తిగా. తీసిన చాలు నడన్. జాగ్రత్తగా వికెట్లు డౌన్ అయిపోతున్నాయి. దగ్గరికి వచ్చేసాం. ఇంకా మా చిన్న కానీ ఊపిరి అయిపోయింది. జాగ్రత్తగా ముక్కులో మూగితో వచ్చేసారు. మా చిన్న కానీ పాటలు వస్తున్నాయి. దారపల్లి జలపాతం కోసం ఇక్కడ నంది బొమ్మ అయితే ఉంది మనకి. లోపల శివలింగం కూడా ఉంది. వాటర్ ఆ నంది బొమ్మ శివలింగం మధ్యలోంచి అలాగా పాత కింద నుంచి వెళ్తుందండి. అక్కడ 2 స్వామిలు పూజ చేస్తున్నారని నేను తీయలేదు. ఇంకా ఈ రాళ్ళ మధ్యలోంచి వాటర్, ఆ పైన వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ ఈ రాళ్ళ మధ్యలోంచి ఇలాగా పారుతూ వెళ్తుందండి. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. మా ఊళ్ళో ఒకసారి పెరిగింది,
ఏవో కనబడుతుంది లగలగలుగా. ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఏంటంటే కొండ మధ్యలోంచి వస్తుందండి వాటర్ మొత్తం కూడా, పైనుంచి పడదు, మధ్యలో కొండ మధ్యలోంచి పారుతుంది ఇదంతానే. అమ్మా మొత్తానికి అయితే వచ్చేసారు బాబు వాటర్ ఫాల్స్. 1 కిలోమీటర్ దూరం అయితే ఉంటుందండి కింద నుంచి. మొత్తానికి అయితే వచ్చేసాం. సూపర్గా ఉంది అమ్మా. ఈ టైంలో నా బ్యాటరీ లో అయిపోయింది, పవర్ బ్యాంక్ కూడా తెచ్చుకోలేదండి. మా ఊడు ఆనందానికి అద్దులు. ఆ పైన ఒకటి, కింద ఒకటి, మొత్తం కొండ మధ్యలోంచి అయితేనే వస్తుంది. అది చూడండి, అది కొండ పైనుంచి కాదు, ఆ రాళ్ళు మధ్యలోంచి వస్తుంది వాటర్ మొత్తం. పైకి ఎక్కి చూపిస్తాను మీకు. ఇక్కడ పైన కుర్రలు మంచి ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగోండి అలాగా రాళ్ళు మధ్యలోంచి వాటర్ అయితే ఇక్కడ ఫ్లోటింగ్ అవుతుంది. చాలా బాగుంటుంది చూడడానికి. ఇక్కడ ఆ పడిన వాటర్ కూడా అలా పైనుంచి కాకుండా ఆ రాళ్ళు మధ్యలోంచి దిగి కిందకైతే వెళ్ళిపోతుంది. సూపర్ ఎంజాయ్ చేయొచ్చండి ఇక్కడైతే, చాలా బాగుంటుంది. దారపల్లి వాటర్ ఫాల్స్ ఇది. ఇదిగోండి కొండకి ఇంకా పైన ఉంది. ఈ రాళ్ళు మధ్యలోంచి మాత్రం ఈ వాటర్ అంతా ప్రవహిస్తుంది. పైన కుర్రలు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. నా మొబైల్లో ఛార్జింగ్ అయితే అవుతుంది, మొబైల్ ఎప్పుడైనా అయిపోయింది.